హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే పానీపూరి అయితే చేద్దాము. ఇంట్లోనే ఇంట్లో వాటితోనే చేసుకునేలాగా చూపిస్తానమాట. ముందుగా ఒక 3/4 కప్ అయితే బొంబాయి రవ్వ, ఒక 1.5 కప్ అయితే మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ పూరి వస్తుంది. తర్వాత మనం పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను బఠానీ ఒక 6 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. దాంతోపాటు ఒక పొటాటో అయితే కట్ చేసి వేసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, యాలక్కాయ వేసి అందులో కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టమాటాలు కూడా వేయాలి. టమాటా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఈలోపు బఠానీని, పొటాటోని మ్యాష్ చేసుకోవాలి. టమాటా అనేది సాఫ్ట్ అయిన తర్వాత బఠానీని, పొటాటోని అందులో వేసేసుకొని నేను ముందుగానే కొంచెం బఠానీ అయితే ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇదంతా మనం ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనకి ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పానీపూరిలో వాటర్ ముందు నేను మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను. ఇందులోకి ఎక్కువ వాటర్ అయితే వేయవసరం లేదు, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను గిన్నెలో చింతపండు పులుసు అయితే తీసుకున్నాను. దానిలోకి ఈ మిక్సీ పట్టిందంతా వేసేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మనకి పానీపూరిలో వాటర్ అయితే రెడీ అయిపోతాయి. ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 పార్ట్స్గా సపరేట్ చేసుకొని దాన్ని కొంచెం పిండి వేసుకొని బాగా పలుచగా రుద్దుకోవాలన్నమాట. చపాతీలాగా బాగా పలుచగా రుద్దుకోవాలి. చూడండి. తర్వాత ఒక రౌండ్గా ఉండేది ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా కానీ తీసుకొని దాంతో నేను చూపించినట్టుగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. అవైతే పూరీలాగా సరిపోతుంది. ఈ చిన్నవి మరి పెద్దవి కాకుండా మీడియం లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈలోపు పక్కన పొయ్యి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూరీలు అనేది ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. మరీ హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది అన్నమాట. ఒకసారి వేగిందాన్ని దాన్ని మనం ఒకసారి ఒత్తుకోవాలి. అప్పుడు పూరి అనేది ఆటోమేటిక్గా ఉబ్బుతుంది. ఇది మాడిపోకుండా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఇలా పూరీలు అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా పూరి తీసుకొని దాని మధ్యలో హోల్ పెట్టి పప్పుతో నేను వాటర్ వేసుకొని ఒకసారి అలా తింటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.